మొన్న మా అక్క చేసిన చికెన్ బిర్యానీ ఆంధ్రాలో ఏంటంటే దీని పులావ్ కూడా అంటారు. అక్కడ ఇలా చేస్తారు, నేను దమ్లో చేస్తాను. అయితే మొన్న ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ బాబోయ్ మామూలుగా లేదు. నేనైతే లైట్ తీసుకున్నా. సో అక్క చెల్లెలు అన్నాక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, సరదా పడతారు, జోకులు వేసుకుంటారు. ఇవంతా కామనే కదా రిలేషన్లోని. మా గోదావరిలో అయితే అలానే ఉంటాం మేము. మొన్న జస్ట్ క్యాజువల్గా నేను ఇట్లా అప్పటికి కెమెరాకి ఇట్లా అని సైగ చేసి నేను సరదా కన్నా విషయాలు చాలా సీరియస్గా తీసుకొని మీ అక్కని చాలా తక్కువ చేసి మాట్లాడేస్తున్నావు అది ఇదని చాలా కామెంట్లు పెట్టారు. కొంతమంది ఏంటంటే నాకు చిన్న పాప పుట్టిన తర్వాత పొగరు వచ్చేసిందంట. నేను ఆ కామెంట్స్ చూసి నేను అసలు ఫీల్ అవ్వలేదు, కానీ మా అక్క ఫీల్ అయింది. ఏంటి అలాంటి కామెంట్లు పెడుతున్నారు, అందులో ఏమైంది అక్క చెల్లన్న కామాత్రం అనుకోమా, దానికి ఏముంది అలా కామెంట్లు పెడుతున్నారని ఆ అమ్మాయి ఫీల్ అయింది. ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అది సిస్టర్స్ అయినా ఏ రిలేషన్ అయినా కానీ చాలామంది పెడతారు మీ అక్క చెల్లెలు చాలా బాగుంటుంది బాండింగ్ మాకు ఉన్నారు అది ఇదని చెప్పి చాలామంది కామెంట్లు పెడతారు. అండర్స్టాండింగ్ లేకపోతే ఏ రిలేషన్ అనేది లాంగ్ లైఫ్ ఉండదు. నాకు తెలుసు నేను ఎలా చూసుకోవాలనేది, నేను ఎలా చూసుకుంటున్నాను అనేది అమ్మాయికి తెలుసు. కెమెరా ముందు ఏది పడితే అది మాట్లాడేంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు. తోడబుట్టికి ఎలా వాల్యూ ఇవ్వాలనేది నాకు తెలుసు. అలా లేకపోతే ఇన్ని రోజులు మా రిలేషన్ అనేది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. తల్లైనా తండ్రి అయినా అక్కైనా తమ్ముడైనా అన్నీ నేనే చూసుకుంటానని చెప్పి నేను అలానే ఉన్న డే నుంచి అలానే ఉంటాను. పచ్చకామంలో వచ్చిన వాడికి లోకంతా పచ్చగా కనబడుతుందంట. ప్రతిదానికి నెగిటివ్గా ఫీల్ అవ్వకండి. మేము చాలా బాగున్నాం, చాలా బాగుంటాం ఎప్పటికీ కూడా. మాకు అండర్స్టాండింగ్ ఉంది. అమ్మాయికి ఎలాంటి బాధ లేదు, నాకు కూడా ఎలాంటి బాధ లేదు.